भारत की आवाज जोरदार तालियों के साथ और सम्मान के साथ हम स्वागत करते हैं भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को। ఒక్కసారి జెండా ఎత్తి అందరం భారత్ మాతా की जय। థ్యాంక్ యూ వెరీ మచ్। ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం। గౌరవనీయులు మాన్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి చేసే ఆత్మీయ సత్కారం। ప్రత్యేకించినటువంటి పొందూరు ఖాదీ జాందాని అంగవస్త్రంతో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి శాలువతో సత్కరించబోతున్నారు। మనందరి కరతాళ ధ్వనుల మధ్య తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ రోజు మరి భోగాపురానికి విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సత్కారం। అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత్ వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి। విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము। మనందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్। అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని మనవి చేసుకుంటూ ఉన్నాము। भारत माता की, भारत माता की। नरेंद्र मोदी गारी नायकत्वम, नरेंद्र मोदी गारी नायकत्वम। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ప్రీతమ నేత, భారతదేశపు ప్రగతి ప్రదాత, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడానికి నిరంతరం కఠోర పరిశ్రమ చేస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను। ఈ ఉడాన్ పథకం భారతదేశ యొక్క విమానయాన केवल आपके नेतृत्व में ही संभव हो पाया है। ఆనరబుల్ ఇక్కడ కలగబోతుంది ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను। అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన వెళ్తే ఏ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి ఈ రోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందనేది యువతి యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను। ఇక చేయాల్సింది మనం ఒక్కటే, మనకి రెండు విషన్లు ఉన్నాయి। స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు। మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విషన్లు రెండు కళ్ళులాగా మనం అందరూ కూడా ముందుకు నడిచి స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను। ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడైనా నిర్మించామనంటే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదగే సుమారు 16 ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించాం భారతదేశంలో। కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇంత ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకా ఆశీర్వాదం మధ్యలో ఇది ఏదో ఒక రాష్ట్ర పండుగ అంటున్నారు। ఇది కేవలం రాష్ట్ర పండుగ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ ఈ రోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అందరి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమం। అటువంటి కార్యక్రమానికి మనం నిజమైన అర్థం ఈ రోజు సాకారం చేశాం। అర్థమనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను। అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళం అల్లూరి సీతారామరాజు అని, అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది। అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ
విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకు అధ్యక్షన కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు పెట్టింది. ఇంత ఫోకస్ మన ఉత్తరాంధ్రలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకుండా ఉత్తరాంధ్రకి కలలకి రెక్కలు వచ్చే విధంగా మనమందరం